హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ బ్లాగ్స్. ఇప్పుడు మనం బెండకాయ కర్రీ చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బెండకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. బెండకాయలు కట్ చేసి రెడీ అయింది ఫ్రెండ్స్. తర్వాత 3 టమాటోస్, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నా. ఈ మిక్సీలో పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. కొంచెం కలుపుకొని నూనెలో వేయించుకుందాం. తర్వాత ఉడికేటప్పుడు మనకు జిగురు ఉండదు. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది జిగురు మొత్తం పోయింది ఫ్రెండ్స్. బెండకాయలు ఈ పక్కకు తీసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుందాం. మొత్తం పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్ బెండకాయలు. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీకి సరిపడా ఈ టమాటాలు కొంచెం ఉడకనిద్దాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం బాగా ఉడికినిద్దాం ఇది మసాలా. చూసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్ టమాటోస్లో. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కర్రీకి సరిపడా. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న బెండకాయ వేసుకుందాం కర్రీలోకి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం. ఫోర్ టు 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం కర్రీ చూసుకుందాం ఎలా ఉందో. రెడీ అయింది ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర లేదు, స్కిప్ చేసిన. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లాస్ట్కి ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ పెట్టుకుందాం.
2 మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత రెడీ అయ్యింది మన కర్రీ. చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం. బౌల్లో సర్వ్ చేసుకున్న ఫ్రెండ్స్, మన బెండకాయ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ వావ్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.